విద్య వివేక హేతువు. ఈ కథ అరణ్య పర్వంలో ఉంది. విదేహ దేశాన్ని పాలించే జనక మహారాజు ఆస్థానంలో వంది అనే మహా విద్వాంసుడు ఉండేవాడు. ఎంతటి మహా విద్వాంసుడైనా వందితో వాదించి గెలవలేకపోతున్నాడు. అందరినీ ఓడించిన అహంకారంతో ఉన్న వంది నాతో వాదించి ఓడిన వారిని నదీ ప్రవాహంలో ముంచేస్తాను అని ప్రకటించాడు. అలా ఎందరినో నదిలో తోయించి సగర్వంగా ఉన్నాడు వంది. ఆ రోజులలో ఉద్దాలకుని శిష్యుడైన కహోడుడు విదేహ చేరి వంది చేతులలో ఓడిపోయి ప్రాణాలు విడిచాడు. అప్పటికి గర్భవతిగా ఉంది కహోడుని భార్య సుజాత. భర్త మరణవార్త విని ఎంతో దుఃఖించింది. గర్భంలో ఉన్న శిశువు మీద మమకారాన్ని చంపుకోలేక విచారాన్ని విడనాడి జీవితం గడుపుతూ కొంతకాలానికి కుమారుని కన్నది. ఆ బాలుడు తండ్రి శాపం వల్ల 8 వంకరలతో పుట్టాడు. అందువల్ల అందరూ వానిని అష్టావక్రుడు అని పిలిచేవారు. 12 సంవత్సరాలు గడిచాయి. అప్పటికి అష్టావక్రునికి తన తండ్రి మరణ కారణం తెలిసి వందితో వాదనకు బయలుదేరి విదేహ రాజ్యానికి వచ్చాడు. నిండా 12 రాని బాలుడు వంది వంటి మహా విద్వాంసునితో వాదించడమా అని ద్వారపాలకుడు నిరోధించాడు. ద్వారపాలక, విద్యకు వయసుతో నిమిత్తం లేదు. జుట్టు నెరిసి వయసు ముదిరినవాడు మహా విద్వాంసుడని అనుకోకు అని వాదిస్తుండగా అటు వచ్చిన జనక మహారాజు, ఆర్య, మా ఆస్థాన విద్వాంసుడు వంది ప్రచండ సూర్య సముడు. ఆయన ముందు మిగిలిన విద్వాంసులందరూ చిన్న చిన్న నక్షత్రాల వలె వెలవెలబోతుంటారు అనగా అష్టావక్రుడు, మహారాజా, నా వంటి వాడెవరూ మీ సభాభవనానికి వచ్చి ఉండరు అన్నాడు. అయితే 30 అవయవాలతో 12 అంశాలతో 24 పర్వాలతో 360 రేకులతో ఉండే దానిని ఎరిగిన జ్ఞానివా నువ్వు అని జనకుడు ప్రశ్నించాడు. మహారాజా, 30 దినాలు అవయవాలు, అమావాస్యలు 12, పూర్ణిమలు 12, ఈ 24 పర్వాలు, 12 నెలలు అంశలు, 360 రోజులు రేకులు, అటువంటి సంవత్సర రూపమైన కాలచక్రం మీకు సమస్త కళ్యాణాలు కలిగించుగాక అన్నాడు. జనకుడు ఆడు గుర్రాల జంటవలే కనిపిస్తూ హఠాత్తుగా డేగల మీద పడే ఆ రెండిటినీ ధరించేదెవరు? అష్టావక్రుడు. మహారాజా, అవి మీ శత్రువుల గృహాల మీద పడకూడదని కోరుతున్నాను. ప్రాణ నామాలతో ఉండే ఆ 2 తత్వాల వల్ల విద్యుత్తు పుడుతుంది. వీటిని మేఘం ధరిస్తుంది. జనకుడు కన్ను మూయకుండా నిద్రించేది ఏది? అష్టావక్రుడు నిరంతరం నీటిలో ఉండే చేప. జనకుడు జన్మించిన చైతన్యం లేనిది ఏది? అష్టావక్రుడు పక్షులు పెట్టే గ్రుడ్డు. జనకుడు హృదయం లేనిదేది? అష్టావక్రుడు బండరాయి. జనకుడు ఓ వేదవేత్త, ఇప్పుడు మీరు మా మండపానికి వచ్చి వాదన సాగించవచ్చు అని సాదరంగా తీసుకువెళ్ళాడు. చూశాడు మహావిద్వాంసుడు వంది. అష్టావక్రుడు ఆయనను సమీపించాడు. వంది, బాలక, నిద్రపోయే సింహాన్ని లేపకు. కాలకూట విషభరితమైన పాము పడగ మీద కాలు పెట్టకు. అష్టావక్రుడు మహారాజా, పర్వతాలన్నీ మైనం కంటే చిన్నవి, లేగదూడలు ఆంబోతు కంటే చిన్నవి, రాజులందరూ జనకుని కంటే అల్పులు, దేవతలలో ఇంద్రుని వలె, నరులలో ఉత్తముడిగా ఉన్న మహారాజువు నువ్వు. మీ విద్వాంసుడైన వందిని వాదానికి రమ్మనండి. ప్రారంభిస్తున్నాను నా వాదం. అగ్ని ఒకటే అయినా అనేక రూపాలలో ప్రకాశం ఇస్తుంది. సూర్యుడొక్కడే సర్వలోకాలకు వెలుగు. దేవేంద్రుడొక్కడే ఏకైక వీరుడు. పితృదేవతాపతి యముడొక్కడే అని ప్రారంభించాడు వంది. అష్టావక్రుడు వంది, ఇంద్రుడు, అగ్ని నిరంతర స్నేహబంధంతో ఉండే దేవతలు. అలానే పర్వత నారదులు, అశ్విని దేవతలు 2, రథానికి చక్రాలు 2, సతీపతులు 2. వంది ప్రాణికోటి అంతా దేవ మానవ తిర్యక్ రూపాలు 3 ధరిస్తుంది. ఋగ్యజు సామాలు 3 వేదాలు, ప్రాతర్మధ్యాహ్నిక సాయం సవనాలు 3, స్వర్గ మర్త్య నరకాలు 3 లోకాలు, అగ్ని సూర్యచంద్రులు 3 జ్యోతిస్వరూపులు. అష్టావక్రుడు బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమాలు 4, బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్రజాతులు 4, దిక్కులు 4,
హ్రస్వ దీర్ఘ ప్లుత హల్లు భేదాలతో శబ్దం 4 రకాలు. పరా పశ్యంతి మధ్యమ వైఖరి అనే వాక్కు 4 రకాలు. వంది గార్హపత్య దక్షిణాగ్ని అహవనీయ సభ్య అసభ్యం అనే అవస్థాభేదంతో యజ్ఞాగ్ని 5 విధాలు. పంక్తి ఛందస్సుకి పాదాలు 5. దేవ పితృ ఋషి మనుష్య భూత యజ్ఞాలు 5. కన్ను ముక్కు చెవి నాలుక చర్మం అని జ్ఞానేంద్రియాలు 5. విపాస ఇరావతి వితస్త చంద్రభాగ శత్రుదు నామాలతో ప్రఖ్యాతమైనది పంచనాదం. అష్టావక్రుడు బాలక అగ్నిస్థాపన వేళ 6 ఆవులను దక్షిణ ఇవ్వాలి. 6 ఋతువులే సంవత్సర కాలచక్రాన్ని నడుపుతాయి. మనస్సుతో కలిసి జ్ఞానేంద్రియాలు 6, కృత్తికలు 6, యజ్ఞాలు 6. వంది విద్వాంసుడా, ఆవు దున్న మేక గుర్రం కుక్క పిల్లి గాడిద ఇవి 7 గ్రామాలలో ఉండే జంతువులు. సింహం శార్దూలం లేడి తోడేలు ఏనుగు వానరం భల్లూకం ఇవి 7 వన్యమృగాలు. గాయత్రి బృహతి జగతి అతిజగతి పంక్తి త్రిష్టుప్ అనుష్టుప్ భేదాలతో ఛందస్సు 7 రకాలు. అత్రి పులస్త క్రతు మరీచి అంగిరస వశిష్ఠులు 7 మహర్షులు. ధూప దీప నైవేద్య ఆచమన గంధ పుష్ప తాంబూలాదులు కూడా 7. అష్టావక్రుడు తులాదండాన్ని బంధించే సూత్రాలు 8. సింహాన్ని సంహరించే శరభమృగానికి 8 పాదాలు. యజ్ఞశాల సమీపంలో యూపస్తంభానికి కోణాలు 8. వసువులు యనమండుగురు. వంది పితృయజ్ఞవేళ అగ్నిని ఉపాసించే సామిదాను మంత్రాలు 9. ప్రకృతి పురుష అహంకార మహాతత్వ పంచతన్మాత్రలు 9. వీటి సంయోగం వల్లనే సృష్టి సాగుతున్నది. బృహతి ఛందస్సుకు ప్రతి పాదంలోనూ 9 అక్షరాలు. గణిత శాస్త్రం యావత్తు 9 అంకెల మీద ఆధారపడి ఉంది. అష్టావక్రుడు దిక్కులు 10. గర్భంలో జీవుడు 10 మాసాలుంటాడు. రోగి దరిద్రుడు శోకార్తుడు రాజదండితుడు వృత్తిలో మోసపోయినవాడు పిచ్చివాడు కాముకుడు అసూయాపరుడు మూర్ఖుడు మొండివాడు ఈ 10 మంది నిందార్హులు. గురువు తండ్రి పెద్దన్నగారు ప్రభువు మాతామహి పితామహులు మేనమామ మామగారు తండ్రి సోదరులు కుటుంబంలో వృద్ధులు ఈ 10 మంది పూజింపదగినవారు. ప్రాణికి 10 దశలు. గర్భవాసం జననం బాల్యం కౌమారం పౌగండం కైశోరం యవ్వనం ప్రౌఢత్వం వార్ధక్యం మృత్యువు. వంది ప్రాణికోటికి ఇంద్రియాలు 11 విషయాలు 11 జ్ఞాన కర్మేంద్రియాలతో మనస్సు కలిపి 11 శబ్ద స్పర్శ రూప రసగంధాలు జ్ఞానేంద్రియ విషయాలు. మాట పని నడక మలాదుల విసర్జన భార్యా సంయోగం ఇవి కర్మేంద్రియాలు చేసే పనులు. వీటి మననం మనస్సు చేసే పని. ఇవి 11. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య రాగ ద్వేష హర్ష శోక అహంకారాది వికారాలు 11. వ్యాధ సర్ప అజైకపాద అహిర్బుద్ధ్య కపాలి పినాకి నిరుతి దహిన స్థాను ఈశ్వర వీరు 11 రుద్రుడు. అష్టావక్రుడు పసివాడ మాసాలు 12 జగతీ ఛందస్సుకి అక్షరాలు 12 ప్రాకృత యజ్ఞం 12 రోజులు సాగుతుంది. ఆదిత్యులు 12. వంది తిథులలో త్రయోదశి మంచిది. భూమి మీద 13 ద్వీపాలు ఉన్నాయి అని ఆగిపోయి ఆలోచన ఆరంభించగా అష్టావక్రుడు మహారాజా మీ విద్వాంసుడు శ్లోకం సగం చదివి విరమించాడు. మిగిలింది నేను చెబుతా. కేసి దానవునితో మహావిష్ణువు 13 రోజులు యుద్ధం చేశాడు. వేదంలోని అతిజగతి ఛందస్సు 13 అక్షరాల పరిమితితో నడుస్తుంది అనగా వంది తలవంచేశాడు. నియమానుసారం వంది తనకు తానే నదిలో మునిగిపోయాడు. మనకు ఎంత విద్య ఉన్నా వయస్సు మీరిన వివేకాన్ని దిగమ్రింగే అహంకారంతో నడుచుకునేవారు వంది వలనే పసివారి ప్రజ్ఞ ముందు పతనమైపోతారు. విద్య వినయాన్ని కలిగించాలి కానీ గర్వహేతువు కారాదు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి,
బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ సెలెక్ట్ చేస్తే నేను పెట్టే వీడియోస్ వెంటనే మీ ఫోన్లోకి వస్తాయి.